నమస్తే అండి. మరి ఏదైతే సింగయ్య యాక్సిడెంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుగా ఈరోజు కేసులో చేర్చడం జరిగింది. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఒకవైపు డ్రైవర్ చేసిన తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యతను ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ. ఏంటి, ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? ముఖ్యంగా సోషల్ మీడియాకి నేను తెలియజేయవలసింది ఏంటంటే, గత 5 సంవత్సరాల పరిపాలనలో అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగాడని ఒక దళితుడని ఓ ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన సుధాకర్ గారిని ఒక్క మాస్క్ అడిగినందుకే మీరు అదే విధంగా పదే పదే ఆయన్ని హింసించి నడి రోడ్డుపై బట్టలు విప్పదీసి ఒక పిచ్చివాడని ముద్ర వేసి అతను మరణానికి కారణమైనటువంటి మిమ్మల్ని ఉరిదీసినా తప్పులేదు. ఒక మనిషి ప్రాణాలు కారు కింద పడి చనిపోయినట్టుగా నిర్ధారణ ఆ విధంగా ఉన్నా కానీ మీరు నిమ్మక నీరెత్తినట్టు ఏటుగా మమ్మల్ని జాయిన్ చేశారా, ఏమన్నగా అరే మనిషిని చంపేశారా బాబా, మీ కారు కింద పడేసని చెప్తుంది కదా మీడియా, మీకు అంత డైరెక్ట్ కనపడుతుంది కదా. వానర్ రెస్పాన్స్ అసలు జగన్మోహన్ రెడ్డి అంత దురుసుగా అన్ని కార్లు వేసుకొని రావాల్సినంత అవసరం ఏంటి? నువ్వు ఏం పని మీద వచ్చావు? నీ అక్కడ పని ఏంటి? అక్కడ నీకు ఉన్నటువంటి వర్క్ ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ఏ రోజన్నా వచ్చావా? పరదా పట్టాలు వేసుకున్నావు, మ్యాట్లు వేసుకున్నావు, హెలికాప్టర్లు దిగావు. అరే బాబు, ఇప్పుడు నువ్వు ఓడిపోయినాక ఇప్పుడు నువ్వేంటో కారులో వెళ్ళి ఎన్ని కార్ల పని వచ్చేది? అక్కడ నువ్వు దేనికి వెళ్ళావు? ఒక రౌడీ షీటరు ఒక వ్యక్తి సరే అతను మంచివాడనండి, సంవత్సరం క్రితం చనిపోయిన అతని గురించి నువ్వు నిన్న సంవత్సరం అయినాక పరామర్శించడానికి రావటం ఏంటి? అసలు నీకు మైండ్ ఉందా జగన్ రెడ్డి? నువ్వు ఏం చేస్తున్నావు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు పరిపాలించావు కదా, నీ మూర్ఖ పరిపాలన మేము చాలా నాశనం అయిపోయాం కదా. ఏమయ్యా, డోర్ డెలివరీ చేసిన మా 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 నాయ మా దళితుడిని దుర్మార్గంగా సామూహికునోడికి నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చావే, మేము నోరు తెరిచి అడిగామా నాయన జగన్ రెడ్డి, ఎందుకు నాయన ఇంకా మమ్మల్ని బడుగు బలహీన వర్గాల మీద నీ కక్ష సాధింపు చర్య? అంటే సార్, ఇక్కడ ముఖ్యంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన సింగయ్య అనే వ్యక్తి చనిపోతే కనీసం పరామర్శించడానికి వెళ్ళింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బాధ్యుల్ని చేస్తారు, ఈ హత్యకి ఈ యాక్సిడెంట్కి ఆయనకి సంబంధం ఏంటి అనే విధంగా డిబేట్స్ పెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇప్పుడు ఒకటి ప్రమాదవశాత్తు మరణించిండు, చంపేసిండు అన్నది పక్కన పెట్టి మానవతా దృక్పథంతో నీకు మానవత విలువలు తెలిసిన వ్యక్తి అయితే నీకేం తెలుస్తుందిలే జగన్ రెడ్డి. సొంత చెల్లిని బయటికి పంపించావు, కన్న తల్లి నీ దగ్గర లేదు, పాపం వాడుకున్నావు, జాతీయ పార్టీ అధ్యక్షులు అన్నావు, ఆ పని అయిపోయింది, ఆమె నిలగొట్టావు. నువ్వు జైల్లో ఉండగా నేనే వదిలిన బాణం అన్నావు, ఆ బాణం పని అయిపోయింది, ఆమెను ఇంటికి పంపించావు. పాపం నీ దగ్గర ఎవరుంటారులే జగన్ రెడ్డి. కానీ నీకు ప్రేమ విలువ ఆప్యాయత అనురాగాలు కుటుంబం బంధం నీకు తెలిసి సావదులు. ఎందుకంటే తమరికి ఎలాంటి తెలివి కాదు కాబట్టి మరణించిన వాడి దగ్గరికి వెళ్ళి ఒక దండేసి ఒక శాలువా కప్పి వాడి శవం కాట 2 నిమిషాలు మౌనం పాటించి నా కారు వల్ల మరణించావయ్యా అని నువ్వు మానవత దృక్పథంతో ఉండట్టయితే బాగుంది. అది వదిలిపెట్టావు, నా మీద ఏటు కట్టారు, నాకేం సంబంధం అంట. అరే బాబు, కారు వానరు నువ్వు కదా, నీ వల్ల కదా జరిగింది, నీ కారు రాకపోతే వాడు చచ్చిపోయాడు కాదు కదా. ఇది కదా ఇది చిన్న లాజిక్. హౌ టు మిస్టేక్ అవర్ మాజీ ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎలా మిస్ అవుతున్నావు? చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నావు? నువ్వు రాకపోతే వాడు ఇంట్లో ఉండేవాడు కదా, నువ్వు కారు వేసుకొని వచ్చావు, నీ కారే కదా, అది నీ కాన్వాయే కదా. నీ కాన్వాయ్ కింద పడ్డప్పుడు నువ్వుగా అసలు నిన్ను ఏటు కాదు బాబు, నిన్ను ఏమన్నగా పెట్టాలా? మా చంద్రబాబు గారు అమాయకుడు పాపం, ఆయన ఏంటంటే పోనీలే మంచి మనసు, 75 ఏళ్ళలో కూడా ఇంకా ధర్మరాజులాగా ఆలోచిస్తున్నాడు మా చంద్రబాబు గారు. నిన్ను ఏమన్నగా పెట్టి వాస్తవంగా నీ వల్ల నీ నష్టం జరిగింది మా దళితులకి. మా దళిత వాడలో వాళ్ళు మిమ్మల్ని అసలు నిన్ను బ్యాన్ చేయాలి, అది తెలుసుకోవట్లా, ఏటు పెట్టారు, సంతోషించు. దానికి నువ్వు వెళ్ళి బెయిల్ చూసుకుంటావో మాట్లాడుకుంటావు, ముందు ఆ పని చేయి, నన్ను తీసేయండి అంటే కుదరదు. అంటే ఇక్కడ మీరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రావడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. ఒకవైపు పోలీసు బందోబస్తు కూడా ఒక మాజీ సీఎంకి కల్పించలేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలన్నీ పునరావృతం అవుతూ ఉన్నాయని చెప్పేసి వైసీపీ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్? మాజీ సీఎం 5 సంవత్సరాల మాజీ సీఎంని బయటకు వస్తుంటేనే పోలీసు కాపలా కాలేనప్పుడు
15 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి గేట్లకి తాడు కట్టేసినప్పుడు పోలీసులు లేరా? ఈ ఆన్సర్ నువ్వు చెప్పు జగన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టినప్పుడు పోలీసులు లేరా? ఇప్పుడు పోలీసులా? ఆ రోజు పోలీసులు మీ మనుషులా? ఈరోజు పోలీసులు మా మనుషులా? నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉండాలా జగన్ రెడ్డి. మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని బెడ్రూమ్లో కిటికీలో కూడా చూసింది పోలీసులు కదా? ఆ పోలీసులు మీ పోలీసులు కదా? అది పోలీసులు చేసిన పని కాదా? ప్రతి ఒక్కటి మీ 5 ఏళ్ల పరిపాలనలో రివైండ్ చేసుకుంటే జగన్ రెడ్డి పోలీసుల రౌడీ ఇలా చేసిందనేది తెలుసుకో. నారా లోకేష్ గారిని ఆయన ఏదో ప్రజల కోసం ప్రజల సమస్యలు తెలుసుకుందామని యువగల యాత్రలో వెళ్తున్న నారా లోకేష్ గారికి ఎంతమంది నువ్వు పోలీసుల్ని అడ్డంగా పెట్టి ఆపు చేసావు? నిన్ను ఒకటే జగన్ రెడ్డి, దయచేసి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు మీరు ఒక పని చేయండి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇంతవరకు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మా తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ మిమ్మల్ని ఏ రోజు కూడా ఇంతవరకు కించపరిచి మాట్లాడాల. అటువంటి బాధ్యతలు, అటువంటి నైతిక విలువలు లేని వాళ్ళు కాదు. మా తెలుగుదేశం పార్టీ అంటేనే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది మొట్టమొదటి క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణతోనే ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. కనుకనే తమరి ఆటలు మాటలు సాగుతున్నాయి. దయచేసి మీ యొక్క ఆచితూచి మాట్లాడే ఈ యొక్క మాటలను కట్టుబెట్టి మీరు 11కి ఎందుకు మేము పడిపోయామని ఆలోచించు. ఇంకా కూడా మా చంద్రబాబు నాయుడు గారి మీద, మా లోకేష్ బాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద చివాకులు పవాకులు పేలినట్టయితే ఇది మీకు మంచిది కాదు. 11 కూడా పోగొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. జగన్ రెడ్డి గారు దయచేసి మీరు దీన్ని తెలుసుకుంటే మంచిదని నేను తెలియజేస్తున్నాను.